ఈరోజు కార్తీక మాసంలో రెండో రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే యమద్వితీయ సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక మాసంలో రెండో రోజు కార్తీక శుక్ల విదియ తిథి ఉంది. కార్తీక శుక్ల విదియ తిథి నాడు ఏం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో కార్తీక మహాత్మ్యంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఎవరైనా సరే నదీ తీరంలో లేదా సముద్ర తీరంలో ఉన్నటువంటి మట్టి, అలా వీలు కాని పక్షంలో గోవు పాదాల క్రింద ఉన్నటువంటి మట్టి, అది కూడా వీలు కాని పక్షంలో ఇంటి ఆవరణలో తులసి కోటలో ఉన్న మట్టి, వీటిలో ఏదైనా తీసుకొని ఆ మట్టిని శరీరానికి రాసుకొని స్నానాన్ని ఆచరించాలి. కార్తీక శుక్ల విదియ నాడు ఎవరైతే నదీ తీరంలో ఉన్న మట్టి కానీ, ఆవు పాదాల క్రింద ఉన్న మట్టి కానీ, తులసి కోటలో ఉన్న మట్టి కానీ శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరిస్తారో, కొద్దిగా ఆ మట్టి రాసుకుంటేనే వాళ్ళకున్న జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయని ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పారు. అలాగే కార్తీక మాసంలో ఎవరైనా సరే రెండో రోజు ఆనపకాయ దానం ఇచ్చినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో రెండో రోజు శివాలయ ప్రాంగణంలో నందీశ్వరుడికి సమీపంలో దీపాన్ని వెలిగించడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు యమద్వితీయ. అన్ని రకాలైనటువంటి అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవటానికి సోదరులందరూ కూడా సోదరీమణుల గృహానికి వెళ్ళి వాళ్ళ చేతి వంట స్వీకరించాలి. ఆ తర్వాత సోదరీమణులకు చీర రవిక వస్త్రము బహూకరించాలి. ఇలా చేస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక శుక్ల విదియ నాడు లక్ష్మీ కుబేర పూజ చేయడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అక్షయమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలగాలంటే అందరూ కూడా ఈరోజు పూజా మందిరంలో లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఆ లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర తెలుపు రంగు పుష్పాలు, సువాసన కలిగినటువంటి పుష్పాలు ఉంచి బెల్లంతో చేసిన పొంగలి నైవేద్యంగా సమర్పించండి. లేదా ఆవు పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే లక్ష్మీ కుబేర్ల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసం రెండో రోజు సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. యమద్వితీయ సందర్భంగా భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి చేతి వంటను స్వీకరించి చీర రవిక వస్త్రము బహూకరించి అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.